Hi, this is Dr. Amala, consultant physician at Arco Hospitals, Karnool. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను పెయిన్ స్పెక్ట్రమ్ చెప్తానన్నాను కదండి. ఇవాళ మనం ఫైబ్రోమయాల్జియా అనే టర్మ్ గురించి తెలుసుకుందాం. ఫైబ్రోమయాల్జియా యూజువల్గా మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తాము, మగవాళ్లలో కూడా చూడొచ్చు. సో ఈ వీళ్ళలో ఏంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళంతా నొప్పులు చెప్తూ ఉంటారనమాట. అండ్ ఈ ఫైబ్రోమయాల్జియా అనేది ఏంటి అంటే ఇట్స్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్. అంటే మనము ఇలా నొప్పులు ఉండటాన్ని తర్వాత మిగతా లక్షణాలు ఏమైనా ఉంటే డాక్టర్ గారికి చెప్తే మనము ఏం చేస్తాము అంటే అవన్నీ కూడా రూల్ అవుట్ చేస్తాం, ఏమైనా ట్రీటబుల్ కాజెస్ ఉన్నాయా అని. ఆ ట్రీటబుల్ కాజెస్ అన్ని రూల్ అవుట్ చేసిన తర్వాతనే మనం ఫైబ్రోమయాల్జియా అని డయాగ్నోస్ చేస్తాం. సో ఇట్స్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ఏ పరీక్షలు చేయకుండా మనం ఫైబ్రోమయాల్జియా అని డయాగ్నోస్ చేయలేమన్నమాట. సో ఈ ఫైబ్రోమయాల్జియా అంటే ఎగ్జాక్ట్ గా ఏంటి అంటే ఇట్స్ అ సిండ్రోమ్. అంటే కొన్ని రకాల లక్షణాలన్నీ కలిపి మనం ఒక టర్మ్ ఇస్తే దాన్ని సిండ్రోమ్ అంటాం మెడికల్ టర్మినాలజీలో. ఏంటి ఆ లక్షణాలు అంటే వాళ్ళంతా నొప్పులుగా ఉండటము, ఎప్పుడు అలసటగా అనిపించటము, నిద్ర సరిగ్గా లేకపోవటము, ఐబిఎస్ అంటాం అంటే తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాలి అనిపించటము, లేదంటే మోషన్ సరిగ్గా రాకపోవటం, ఫ్రీక్వెంట్ గా తలనొప్పి రావటము, ఇంకోటి బ్రెయిన్ ఫాగ్ వచ్చేయటం అంటే మెమరీ డిస్టర్బెన్సెస్ ఉండటము, దీనిలన్నిటి వల్ల విపరీతంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవటం అనమాట. ఇవన్నీ లక్షణాలు ఉంటే దాన్ని మనం యూజువల్ గా ఫైబ్రోమయాల్జియా అని పరిగణిస్తాం. సో ఎలాగ మనం ఫైబ్రోమయాల్జియాని డాక్టర్స్ డయాగ్నోస్ చేస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.